మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దారుణమైనటువంటి నిందలు మోపటానికే ఈ విచారణ జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోలే. ఇంతకంటే రుజువు కావాలన్నా మీరందరినీ పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు? బోర్డులో ఉన్నటువంటి 25 మందిని ఎందుకు పిలవలేదు? పిలిచుంటే ఎందుకు ప్రకటించలేదు? మేము మాట్లాడినామని, ఫోన్లో మాట్లాడినామని కూడా ఎవరు అన్నారట. ఫోన్లలో విచారణ చేస్తారండి ఎక్కడన్నా? ఎంత దారుణంగా ఉందో చూడండి పరిస్థితి. ఈనాడు ప్రభుత్వంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వాళ్లను ఎందుకు పిలవలేదు? దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది న్యాయస్థానాన్ని అవమానపరిచినట్టు కాదా? ఏకపక్షంగా ఈ విచారణ జరిగింది అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమన్నా ఉందా? ఇక ఏ మాత్రము కూడా తప్పు చేయకుండా ఆనాటి పాలక మండలి రవికుమార్ అనేటువంటి వ్యక్తి తన ఆస్తులని రిజిస్ట్రేషన్ చేసి టీటీడీకి అప్పగించి ఆ పత్రాలని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఇచ్చినాడు. దీనికి ఆ అధికారులకు ఏ రకమైనటువంటి ప్రమేయం ఉన్నది? అతనే తన ఆస్తుల్ని రాయించినాడు. అతని ఆస్తులు రాయించటం అనేటువంటి విషయంలో టీటీడీకి సంబంధించి ఎవరు ఏ రకమైన వాళ్ళ ఆస్తులని రాసిస్తే అవి తీసుకోవటం వరకే టీటీడీకి సంబంధించినటువంటి రూల్స్ ఉన్నాయి. ఎవరిచ్చినా కూడా తీసుకుంటారు. టీటీడీకి ఇప్పటికి కొన్ని లక్షల కోట్ల మంది అనేక రూపాయల దానాలు ఇచ్చి ఉన్నారు. దొంగిచ్చినాడా, ఇంకొకరిచ్చినారా అన్నటువంటిది కాదు, ఎవరిచ్చినా కూడా తీసుకునేటువంటి పరిస్థితి టీటీడీలో ఉన్నది. ఆ రకంగా రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులు తీసుకున్నారు. రవికుమారే కాదు కదా, రవికుమార్ భార్య, కూతుళ్లు కూడా ఇచ్చినారు. ఆ ఇద్దరు అయితే నిజానికి దొంగలే కాదు కదా. రవికుమార్ భార్య మా మీద నింద మోపుతున్నారు కదా. ఈ రోజు కూడా మీకు ఛాలెంజ్ విసురుతున్నా, ఎవరైతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మమ్మల్ని దోషులుగా మాట్లాడి నేరస్తులుగా మాట్లాడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఛాలెంజ్ విసురుతున్నా. సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ కోర్టు పరిధిలో ఉంది. అందులో మేము ₹1 తీసుకున్నట్టున్నా, కనీసం ఆ రవికుమార్ దగ్గర ఒక టీ తాగినట్టు ఉన్నా, అతని ఆస్తులని 1 సెంటు రాయించుకున్నట్టు ఆ నివేదికలో ఉన్న రాజకీయ అస్త్ర సన్యాసం చేసేస్తాం. కానీ మా మీద ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు దానికి తద్భిన్నంగా సిఐడి అధికారుల రిపోర్టు ఉంటే ఆ పదవులకు రాజీనామా చేస్తారానని సవాలు విసురుతున్నా. స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎంతసేపు మా మీద బజారు రౌడీల కంటే హీనంగా, హంతకుల కంటే దారుణంగా మమ్మల మీద పడి రక్కి రంపాన పెట్టడమే తప్ప మీరు మాట్లాడితే మాకు మోసేటువంటి పత్రికలున్నాయి, ఛానళ్లున్నాయని మా మీద రోజు నిందారోపణలు చేసి దాన్ని మేము కడుక్కోవాలా అనేటువంటి ఆరోపణలు చేసినంత మాత్రాన భయపడి పారిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీ ఆరోపణలకు, మీరు వేసేటువంటి నిందలకు, దారుణాలకు జడిసి పిరికి వాళ్లుగా జీవించటం కంటే న్యాయం కోసమని ఎదురెడ్డి పోరాడి చావటం మేలు అనుకునేటువంటి తాత్విక బలం కలిగినటువంటి వాడు నేను. దేనికైనా సిద్ధం. ఒక చిన్న తప్పు చేయకపోయినా సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే, నిన్న మా నాయకుడు చాలా స్పష్టంగా చెప్పినారు, సాంకేతిక పరమైనటువంటి లోపాలు ఉంటే దాని మీద ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చునో వాళ్ళ మీద తీసుకోవాలి. కానీ అవినీతి జరిగింది ఇక్కడ,
అన్నది నిరూపించమని మళ్ళీ ఏమైనా విచారణ చేసుకోండి. మీరు ఈ విచారణ కాదు, ఎన్ని విచారణలైనా చేసుకోండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతే కూడా కాకుండా ఈ అధికారులు ఎవరైతే విచారణ చేసినటువంటి అధికారులు విచారణ చేసినటువంటి తీరు వలన ఓ అబద్ధాన్ని చెప్పించటానికి ప్రయత్నం చేయటం మూలంగా ఒక నిజాయితీ పరుడైనటువంటి పోలీసు అధికారి బలైపోయినాడు. విచారణ ఎదుర్కొన్నటువంటి అధికారులందరినీ కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి వాళ్లను విపరీతంగా ప్రలోభపెట్టి భయపెట్టడం ద్వారా వాళ్ళెవరూ కూడా అబద్ధాలు రాసే వాంగ్మూలాలకు సిద్ధపడని కారణంగా ఈ రోజున వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఏసీబీని పురికొల్పాలా అన్నటువంటి దురాలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. పోలీసు వ్యవస్థ శాశ్వతం. ఈ రాజకీయ కుతంత్రం అధికారం ఉన్నది కదా అని రాజకీయ నాయకులను మోసేటువంటి ఆలోచన మానుకోమని పెద్ద పోలీసు అధికారులను నేను వినమ్రంగా కోరుకుంటున్నాను. పోలీసు అధికారులు